హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో ఫస్ట్ సినిమాలోనే లవ్ చేశారా పుదీప్? మీ సినిమాలో హీరోయిన్ కదా. అదే నేను అది నేను డిసైడ్ చేసేది కాదు. సీత లాగా ఒక బ్యూటిఫుల్ గర్ల్ ని ఎవరు కావాలంటే లవ్ చేస్తారు. సీత ఎవరిని లవ్ చేస్తారో వాళ్ళతోనే తన మ్యారేజ్ జరుగుతుంది. ఓకే, కరెక్టా? అవును. అప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. నేను లవ్ చేసి ప్రయోజనం లేదు, యూస్ లేదు. నన్ను మరి 100 మనుషులు ఆశపడదు. దీన్ని నేను వాళ్ళతో చెప్పి వాళ్ళు నా పైన కోపపడి మీరేమి నన్ను గురించి మరి చెప్తారు. నేను చెప్తున్నా అదిదా నిజం. నువ్వు ఆశపడితేనే ఇది నాకు జరిగి ఉంటుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ మై ఫ్రాంక్నెస్. మీరు చెప్పినారు కదా ఓపెన్ గా మాట్లాడతారు, ఓపెన్ గా ఇదిదా నిజంగా మాట్లాడతారు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్. వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ చేస్తారు ఆ టైంలో. 50 సినిమాలు హీరోయిన్ గా నా పిక్చర్ చేసేటప్పుడు అంతో పిక్చర్ చేసి ఉంటారు వాళ్ళు. నేను చెప్తాను నాతో ఫిల్మ్ కి వాళ్ళ ఫేస్ ని వేస్తేనే ఆ పిక్చర్ హిట్ అవుతుంది. అట్లీస్ట్ పీపుల్ వస్తారు, ఆడియన్స్ వస్తారు థియేటర్ కి. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు నేను ఎట్టపై లవ్ చేస్తాను. లవ్ చేయవచ్చు, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి అంటే లవ్ చేయవచ్చు, బట్ ఓవర్ యాక్సెప్ట్ చేస్తాను. మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న పార్థిబన్ గారిని లవ్ చేసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్న సీత గారు, అది అన్ని నిజం. మీ సైడ్ తప్పు ఉంటేనే కదా అంత పెద్ద డిసిషన్ తీసుకుంది వితౌట్. ఆఖరి రాస్తాను ఓ ఫిల్మ్ చేసాం భాగ్యరాజ్ సార్. ఓ బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది దానిలో. నా చేతిలో 9 వేసి మీకు చూపితే ఇది 9 మీకు, నాకు 6 కదా. సో వాళ్ళతో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసిన తప్పుగా ఉండవచ్చు, లేకుండా ఎందుకు వాళ్ళ డిసిషన్ ఎత్తుతారు. సో లెట్ ఇట్ బి. నా పైననే తప్పునే పట్టుకుంటామే. ఓకే, వాళ్ళ వైపు డైవర్స్ ఎంత కామన్ అయిందో సెకండ్ మ్యారేజ్ కూడా అంత కామన్ అయిపోయింది. బట్ ఆమె మీద ఉన్న ప్రేమతో 22 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా మీ లైఫ్ లీడ్ చేస్తూ సింగిల్ గానే ఉంటున్నారు. పిల్లలు వస్తే డాడీ అని పలకరించడం, మళ్ళీ వెళ్ళిపోవటం. బట్ సీత గారు పెళ్లి చేసుకున్నప్పుడు బాధ అనిపించిందా? అది నాతో పాయింట్ లేదు. ఆ పాయింట్ వన్స్ మన బయట వచ్చిన అవతల ఆ పాయింట్ గురించి మనం డిస్కస్ చేయవద్దు డిసైడ్ చేసేసి. ఓకే, పిల్లలు ఎలా ఉంటున్నారు సార్ ఇప్పుడు? వెరీ హ్యాపీ. 2 అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. నా సన్నుకు నాకు మాత్రం ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మేము ఇద్దరు సింగిల్ గా ఉంటాం. ఇదే పార్థిబన్. నేను ఇంతవరకు ఏదో సీరియస్ గా మాట్లాడింది కాదు, దాని ఇంత ఒకే నిమిషాలు పడాలి. ఓకే, నిజమే. నేను సింగిల్ వస్తుంది, బట్ కళ్ళమ్మటి నీళ్ళైతే కొంచెం తిరుగుతున్నాయి. నేను చెప్తుంది కదా, సెన్సిటివిటీ అనేది అది మన హ్యూమన్ గా ఉంటే అట్టదని ఉండాలి. లైఫ్ లో ఇది ఎంత జరుగుతుంది. ఇప్పుడు రహమాన్ సార్ లైఫ్ లో వచ్చినప్పుడు నాకు నిండా పెద్ద షాక్, బికాస్ ఐ నో హిమ్ పర్సనలీ. బట్ వాటి ఏమైందంటే రిజల్ట్ వాళ్ళు మిస్సెస్ ఒక పెద్ద సర్టిఫికేట్ ఇస్తారు, రహమాన్ లాగా ఒక మంచి మనిషి మీ లోకాలనే లేదనేసి. ఒక ప్రాబ్లం వచ్చేప్పుడే ఆయనతోనే ఏం చెప్పదు, ఆయనతో ప్యూరిటీ లేకపోతే ఆయనతో గుడ్నెస్ వచ్చి బయట వచ్చింది ఇప్పుడు ఆ ప్రాబ్లం లో. ఓకే, బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇద్దరు మనసు చేరి ఉంటే డెఫినెట్ గా ఒక టైంలో అది ఏదో ఒక సెపరేషన్ వస్తుంది. ఓకే, బట్ పార్థిబన్ గారు దేవుడిచ్చిన 2 బిడ్డలు ఉండగా ఎందుకు ఇంకొక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు? సోలో లైఫ్ వద్దు, ఎవరో ఒకరు తోడు ఉండాలని తీసుకోవాల్సి వచ్చిందా? దెర్ ఇస్ నో ఆన్సర్. ఓకే, సన్ను మీరిద్దరు ఉంటున్నారు. అవును, సన్ను నేను ఉంటాను. ఓకే, తనేంటి, తను కూడా డైరెక్షన్ చేయాలన్నా? ఆయన డైరెక్షన్ యాక్ట్ చేస్తాను. ఆయన స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. నా సన్. ఓకే, డాటర్ డైరెక్టర్, సన్ డైరెక్టర్, సన్ ఇన్ లా డైరెక్టర్. సన్ ఇన్ లా శ్రీకర్ ప్రసాద్ తోను సన్నే, నాతోను కీర్తనతో హస్బెండ్. మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. ప్రసాద్ తోను సన్, కీర్తన నా డాటర్ తోను హస్బెండ్. ఓకే, కీర్తన గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా. కన్నతిల్ మొత్తం పెట్టాలి. అవునవునవునవును. సో అందరూ ఇండస్ట్రీ వైపే వచ్చేసారు. డాక్టర్ ఫ్యామిలీ లాగా ఇది డైరెక్టర్ ఫ్యామిలీ. సార్ ఇప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకుంటుంటారా ఫోన్ లో మంచి చెడులు సీత గారు మీరు? నో టచ్ లేదు. ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వాళ్ళు మదర్స్ మిస్ అయ్యారు. నేను అప్పుడు అక్కడనే ఉంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సీత గారు మెసేజ్ చేశారు, A to Z మీరే నేను చేశారు, థ్యాంక్స్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, అంతే అంతే. ఇప్పుడు దట్ ఇస్ మై డ్యూటీ. అక్కడ పోయి ఏం చేయాలో దాన్ని పోయి చేసేది నాతో డ్యూటీ. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారు సార్? మనుషులుగా ఉండాలి అంతదా లోపల ఎంత కూడా ఏది పెట్టుకోరు మీరు? లేదు, లేటెస్ట్ స్టేజ్ లో మనకి ఏం తెలిసిందంటే లైఫ్ అనేది మన ఫీల్ చేసే లాగానే ఉండదు. స్క్రీన్ ప్లే మన రాసి మనలాగా మన థింక్ చేసి ఒక ఫిల్మ్ చేస్తాం కాదు, అలాగా ఉండదు లైఫ్. లైఫ్ విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ సీన్స్. ఓకే, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ వచ్చే టర్న్ అవుట్ అందరి లైఫ్ లో ఇది ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ మై లైఫ్.
సీత గారిలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? తను ఈ మధ్య అసలు కొన్ని వీడియోస్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది మాకు ముచ్చటగా. నేను ఇప్పుడు ఏదైనా చూసేలేదు. అప్పుడు మ్యారేజ్ అయిన టైంలో నేను వచ్చి అప్పుడుదా ఒకే ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది. స్టార్ అంటే మైండ్లో కొంచెం ఉంటుంది నాకు. లైక్ అందరూ చూస్తారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు, ఫొటోస్ ఇస్తారు, ఇది ఇంత మైండ్లో ఉంటుంది. నేను సీత గారిని మ్యారేజ్ చేసేసి గుడికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అప్పుడు సీతాతో రియాక్షన్ చూస్తాను. వాళ్ళ అది మైండ్లోనే ఉండదు. ఓ 50 ఫిల్మ్స్ 60 ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్ ఉండదు. లైక్ ఒక ఫ్యామిలీలో ఒక లేడీ ఉంటే ఎట్లా ఉంటారో అట్టదా ఉంటారు. అది వచ్చి నేను నిండా ఆశ్చర్యంగా చూస్తాను. ఎట్లా ఇటు మరి లైక్ అన్ని వాష్అవుట్ చేసేసి క్లియర్ ఫిల్మ్స్ వద్దు, ఏది వద్దు, అన్ని వద్దు అనేసి అంతో క్లియర్ గా అది ఎట్లా అట్ట మరి సడన్ గా మైండ్ చేంజ్ అయింది అనేది నాకు తెలియదు. నేను దాన్ని నిండా పెద్దదిగా రెస్పెక్ట్ చేస్తాను. తర్వాత సినిమాలు చేయాలి మైండ్ లేదు, ఏది లేదు. షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్. ఓకే, వాళ్ళతో ఫస్ట్ రిక్వెస్ట్ నాదిరా, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు వచ్చి నన్ను కంపల్ చేయకూడదు ఫిల్మ్ లో యాక్ట్ చేయనేసి, వాళ్ళని కంపల్ చేయకూడదు అనేసి వాళ్ళు చెప్పారు. సూపర్. అది ఎంతో ఒక స్టేజ్ లో చేంజ్ అయింది. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమాకి పోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ ఈస్ మైండ్. ఓకే, నిన్న నైట్ మనం థింక్ చేసింది అన్ని ఈ రోజు మార్నింగ్ థింక్ చేసి చూస్తే ఒకటి అది తప్పుగా ఉంది. అయ్యో మనం అంటే చేసి ఉండకూడదు అనేసి డైలీ మనం థింక్ చేస్తాం కదా. అలాంటి మైండ్ చేంజ్. తను చేసిన క్యారెక్టర్స్ తెలుగులో కూడా అన్ని సూపర్ సార్. ఎంత హోమ్లీగా ఉంటది. అమ్మ అంటే ఇలానే ఉండాలేమో, అలానే ఉంటారు. చెల్లెలంటే ఇలానే ఉండాలంటే అలానే ఉంటారు. చాలా హోమ్లీగా ఉంటారు. అండ్ ఆ హోమ్లీనెస్ చెప్తాను. ఫిల్మ్ లో హోమ్లీగా ఉండదు వేరే విషయం. నా హోమ్ కి వచ్చిన తర్వాత ఆ హోమ్లీనెస్ ని నేను చూసి రెస్పెక్ట్ చేశాను. వావ్, అట్లా ఇమీడియట్ గా అన్ని గ్రీడం ఉంటే దాన్ని తీకి వేసేసి ఉంటారు కదా. స్టార్ హీరోయిన్ అన్నది లేదు, ఉండదు. నాకా చెప్తాను, నాకు ఉంటుంది ఒకే పిక్చర్ దాన్ని చేసి ఉంటాను. ఐ వాస్ హ్యావింగ్ దట్. గుడికి పోతా కూడా నా మైండ్ వచ్చి కొంచెం బయట నిలుస్తారు. ఇంత పీపుల్ ఉంటారు, సో వీళ్ళంతా నేను అందరిని అతను ఫోటో తీయపోతారు, ఇది ఇంత నా మైండ్ లో ఉండదు. బట్ వాళ్ళ మైండ్ లో అది ఉంటూనే ఉంటుంది. ఓకే, సో దాన్ని నేను నిండా ఆశ్చర్యంగా చూసి ఉంటాను.